చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ది లుక్స్ మోల్డింగ్ అండ్ యాక్టింగ్ అకాడమీ ఆధ్వర్యంలో లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా పోటీలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన కర్టన్ రేజర్ వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించడంతో పాటు గ్రాండ్ ఫినాలే పోస్టర్లను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ వేడుకకు బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, యాంకర్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇది కేవలం అందాల పోటీ మాత్రమే కాదని, పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచే ఒక గొప్ప వేదిక అని కొనియాడారు. స్టేజ్ భయం పోగొట్టి పిల్లలు తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు. And thank you so much for coming to cover this wonderful, genuine platform ni కవర్ చేయడానికి వచ్చిన ప్రతి పాత్రికేయులకు థ్యాంక్ యూ. I would like to tell very few things about behind this event అన్నమాట. సో నా కెరియర్ ఒక మోడల్గా స్టార్ట్ అయింది. సో నేను 2 years ఉన్నప్పుడు బెస్ట్ బేబీ అవార్డ్ వచ్చింది. తర్వాత when I was 18 ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాసిమ్ మిస్టర్ ఇండియాలో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. అండ్ తర్వాత ఫిల్మ్స్, సీరియల్స్ అండ్ ఫైనలీ బిగ్ బాస్, ఇలాగా ఒకటి అచీవ్ చేసుకుంటూ వచ్చాను. బట్ నా దగ్గరికి వస్తున్న పేరెంట్స్లో ఫుల్ టైం మోడలింగ్ కాకుండా ఒక పార్ట్ టైం మోడలింగ్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉన్న టైంలో చాలామంది పేరెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయాలు కానీ, వాళ్ళకి జరిగిన చీటింగ్స్ కానీ, ఆ స్కామ్స్, ఫ్యాషన్ స్కామ్స్ కానీ నా దగ్గర తీసుకురావడం జరిగింది. సో అవన్నీ విని వీళ్ళ కోసం ఒక మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్, జెన్యూన్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఈ ప్లాట్ఫామ్తో ఇలాంటి చిన్నవన్నీ తుడిచిపెట్టుకుపోయి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి కిడ్స్కి వాళ్ళ ఫ్యూచర్కి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది. సో మేము అనుకున్నట్టుగానే అసలు ఊహించలేదు. అండ్ ఫస్ట్ ఆడిషన్స్లోనే వీ గాట్ అరౌండ్ 1200 కిడ్స్ రిజిస్టర్ అవడం జరిగింది. అందులో వీ ఆడిషన్డ్ ఆల్మోస్ట్ లైక్ 700 కిడ్స్. ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ అందులోంచి 300 కిడ్స్ని వీ కాల్ ఫర్ ప్రీ ఫైనల్స్ అనమాట. అండ్ ప్రీ ఫైనల్స్లో ఉన్న 300 కిడ్స్ కూడా నా దృష్టిలో విన్నర్సే. ఎందుకంటే కిడ్స్కి చదువుతో పాటు, వాళ్ళ చదువులు ఒత్తిడితో పాటు వాళ్ళకి ఒక రిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రిలీఫ్ కోసమే వాళ్ళు స్పోర్ట్స్ ఎంత అవసరమో దాంతోపాటు ఈ ప్యాజెంట్స్ కూడా అంతే అవసరం. దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, వాళ్ళకి డిసిప్లిన్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అండ్ పెద్ద అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జెన్యూన్గా, కాన్ఫిడెన్స్గా మాట్లాడే ఒక ధైర్యం వస్తుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి చేసిన ప్యాజెన్సే నన్ను ఈరోజు ఇలా తయారు చేసింది, బిగ్ బాస్లో విన్నర్గా నిలబెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఐఎమ్ రియలీ సారీ, వేరే షూట్లో స్టక్ అయిపోయి యాక్చువల్లీ తొందరగానే వద్దాం అనుకున్నా, కొంచెం లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ హలో అండి, అందరికీ నమస్కారం అండి. అండ్ కొంచెం టీవీకి, యాంకర్కి కొంచెం దూరం ఉందాము అని అనుకునే ఈ సమయంలో, అంటే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్దాం, సినిమాలు, వెబ్ సిరీస్ చేద్దాం అనే ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాను. అన్న ఫోన్ చేసి ఇట్లా ఉంది, నువ్వు చేయాలి అని అంటే, నీదైతే ఖచ్చితంగా నేనే చేయాలి కదా అన్నాను. మళ్ళీ యూటర్న్ తిరిగి వస్తున్నాను, ఓన్లీ ఫర్ కౌశల్ అన్న అండ్ మా వదిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అన్న. ఐ నో ఇది నీకు ఎంత స్పెషలో. దిస్ ఇస్ లైక్ యువర్ బేబీ. And being a small part of this wonderful, beautiful, big, large stage, and the first time I am making my daughter walk the ramp. So it's a very special moment. And మా వదినతో పాటు మా ఆవిడ కూడా చేస్తా అంటుంది ఇప్పుడు. So my whole family is associated with Kaushal Anna and his family. రియలీ ఫీల్స్ స్పెషల్, రియలీ ఫీల్స్ నైస్. అండ్ చిన్నపిల్లలతో ఎప్పటి నుంచో అనుబంధం, డీ జోడీ చేసినప్పటి నుంచి చిన్నపిల్లలతో అనుబంధం ఉండేది. అండ్ ఇప్పుడు ఇంకా క్లోజ్ అవుతుంది. విషింగ్ ఎవ్రీ వన్, ఆల్ ది పార్టిసిపెంట్స్ ఎవరైతే చేస్తున్నారో, ది స్పాన్సర్స్, వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది 27th ఈవినింగ్. బ్లాస్ట్ ఉండబోతుంది, ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండబోతుంది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంతకు మించి ఉండబోతుంది. బికాస్ దీని వెనకాల ఉంది the star Kaushal Manda.
ఈ పోటీలను 3 ఏళ్ల నుండి 19 ఏళ్ల వరకు వివిధ వయసుల విభాగాల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల నుండి చిన్నారులు ఇందులో పాల్గొననున్నారు. వీరికి ప్రత్యేకంగా ర్యాంప్ వాక్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి అంశాల్లో శిక్షణ కూడా ఇస్తారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 27న యూసఫ్గూడలోని శౌర్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.